ఏమండి కాఫీ తీసుకోండి. అల్లుడు గారికి బిజినెస్లో లాస్ వచ్చిందని బయట అక్కడక్కడ మాట్లాడుకుంటున్నారు. ఈసారి సిరి వచ్చినప్పుడు ఒకసారి అడుగు చూడు ఏమైందో. అలాగేనండి. అమ్మా రామ్మ సిరి, అల్లుడు గారు రాలేదా? లేదమ్మా, ఆయన బిజీ ఉండి రాలేదు. ఓ అలాగా, వచ్చి కూర్చో. ఏంటమ్మా, అల్లుడు గారి బిజినెస్ లాస్ లో ఉందా? హా అవునమ్మా, ఈ మధ్య బిజినెస్ లో చాలా లాస్ వచ్చేసింది. అయ్యో, మీ నాన్నగారు కూడా బయట విన్నారంట. ఇప్పుడు ఎలాగమ్మా మరి? బిజినెస్ లాస్ అవ్వడం వల్ల చాలా డల్ అయిపోయారమ్మా. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదమ్మా. రే చెల్లొచ్చినట్టుందిరా. అవునా? ఇంక మామూలుగా హడావిడి ఉండదు. మీ ఇద్దరికి అసలే పడదు కదా. ఏంటక్క అంత నీరసంగా ఉన్నావు? అది అంటే అంటే ఏం లేదురా, బావగారికి బిజినెస్ లో లాస్ వచ్చిందంట. బావగారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారంట. ఓ సంతేనా? బిజినెస్ అన్నాక లాస్ రాకుండా ఎలా ఉంటుందమ్మా? లాస్ వచ్చినప్పుడే కదా ధైర్యంగా ఎదుర్కోవాలి. అయినా నువ్వెందుకు చెల్లి అంత బాధపడతావు? మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. మేమందరం ఉండగా నీకెందుకమ్మా భయం? అలాగే నాన్నగారు. అమ్మా, ఈ విషయం మీకు తెలిస్తే ఏమంటారో అని భయపడ్డాను, కానీ మీరందరూ నాకు చాలా భరోసా ఇచ్చారమ్మా. ఆపదలో ఉన్న ఆడబిడ్డ పుట్టింటికి వస్తే ఆనందంగా పంపుతాం గాని బాధతో ఎందుకు పంపుతామమ్మా?